ఏపీ సీఎం జగన్ కు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి ప్రశాంతత లేదనే సంగతి తెలిసింది. వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితం కావడంతో సొంత పార్టీ నేతలు సైతం ఆ పార్టీని పట్టించుకోవడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్థం. ఎస్ సిరిమల తాజాగా మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయాలను జగన్ తుంగలో తొక్కారని కామెంట్లు చేశారు. రాష్ట్రంలో ప్రజలు వైసీపీని గొయ్యి తీసి పాతిపెట్టారని ఆమె చెప్పుకొచ్చారు. వైఎస్ మొదలుపెట్టిన జలయజ్ఞాన్ని వైసీపీ విస్మరించిందని సిరిమల పేర్కొన్నారు. వైసీపీ 4,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ పెండింగ్ లో ఉందని సిరిమల వెల్లడించారు. యూనిఫామ్లు, కోడిగుడ్లు, చిక్కీలకు సైతం డబ్బులు చెల్లించలేదంటూ వైసీపీపై సిరిమల సంచలన ఆరోపణలు చేయడం గమనార్థం. వైసీపీ నాయకులు హత్య రాజకీయాలు, గోండాయిజం చేసి ఉండొచ్చని సిరిమల పేర్కొన్నారు. రాజశేఖర రెడ్డికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్టమైన ప్రాజెక్ట్ అని 5 ఏళ్లు సీఎంగా పనిచేసిన జగన్ ఆ సంస్థను కాపాడే ప్రయత్నం కూడా చేయలేదని సిరిమల వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా అని ఏమీ తెలియనట్లు ఆయన మాట్లాడారని సిరిమల చెప్పుకొచ్చారు. వైసీపీ తోక పార్టీ అని బీజేపీకి ఉడిగం చేసే ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. అధికారంలో ఉన్న సమయంలోనే ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర భవిష్యత్తును జగన్ తాకట్టు పెట్టారని సిరిమల వెల్లడించారు. లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో సైతం జగన్ బీజేపీకి మద్దతు ఇచ్చారని సిరిమల కామెంట్లు చేశారు. జగన్ 2019 ఎన్నికల్లో ప్రతి బిడ్డకు 15,000 ఇస్తామని చెప్పి మోసం చేశారని, నాతో కూడా ఆ మాట చెప్పించారని సిరిమల పేర్కొన్నారు. జగన్ చేసింది మర్చిపోయారేమో అంటూ సిరిమల చెప్పుకొచ్చారు. అయితే సిరిమల ఎన్ని సీట్లు సాధించిందని, ఎన్నేళ్లు రాజకీయాల్లో ఉన్నా సిరిమల సాధించేదే లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.